రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని విశ్వసించే వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రుణమాఫీ, వరికి బోనస్ పథకాలను విజయవంతంగా అమలు చేశామన్నారు. ఇప్పుడు సాగు చేసే రైతులకు నిజమైన భరోసా ఇచ్చే లక్ష్యంతో రైతు భరోసా, భూమి లేని నిరుపేద రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు ప్రారంభించినట్లు తెలిపారు. అది జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయన్నారు. నల్గొండ రైతు ధర్నాలో బీఆర్ఎస్ నేతలు నిరాధార ఆరోపణలు చేశారని విమర్శించారు. రైతు కూలీలను గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్న ఆయన, కాంగ్రెస్ సర్కార్ భూమి లేని నిరుపేద కర్షక కూలీలకు ఏడాదికి 12,000 ఇచ్చే పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు సాయానికి సగటున 4 నుంచి 5 నెలలు సమయం తీసుకుంటే తాము తొలిసారి నెల రోజుల్లో పూర్తి చేశామని చెప్పారు. ఇప్పుడు 40 రోజుల్లో పూర్తి చేస్తున్నామంటే ఎవరి చిత్తశుద్ధి ఏమిటో అర్థం చేసుకోవచ్చన్నారు. అనవసరంగా ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దని రైతులను మంత్రి తుమ్మల సూచించారు.